వైసీపీ కండువాలతో పాటు పెద్ద ఎత్తున జెండాలు అదేవిధంగా ఓటర్ లిస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న దాని ప్రకారము రామచంద్రాపురానికి సంబంధించిన జడ్పీటీసీ భానుప్రకాష్ రెడ్డి ఈ దాడిలో దాడికి పాల్పడ్డ వ్యక్తులు వైసీపీకి సంబంధించి రామచంద్రపురం మండలానికి చెందిన వైసీపీ నాయకుడు ఏదైతే ముఖ్యంగా జడ్పీటీసీ భానుప్రకాష్ రెడ్డి నాయకత్వంలో 150 మందికి పైగా వచ్చి ఈ దాడులకు పాల్పడ్డారన్నట్టు వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ వైసీపీ నాయకులకు సంబంధించిన ఈ కార్లలోనే దుండగులు వచ్చి ఆయనకు అడ్డంగా వచ్చి దాడి చేశారు. ఏదైతే కర్రతో పాటు కర్రలతో రాళ్ళు నిలబెట్టు పురందర్ రెడ్డి నడవలూరు సన్ ఆఫ్ వాసుదేవ్ రెడ్డి ఇండివిజువల్ కార్ నెంబర్ ఇది ఆర్సీ. దీనికి సంబంధించి ఈ రిజిస్టర్డ్ కారు పురందర్ రెడ్డికి సంబంధించిన కారుగా ఈ కారులో దొరికిన ఆర్సీ ప్రకారం తెలుస్తుంది. నడవలూరు రామచంద్రపురం మండలం, చిత్తూరు, అనంతపురం డిస్టిక్ అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ కారుకు సంబంధించి పూర్తిగా ఏదైతే రామచంద్రపురం మండలానికి సంబంధించిన కార్యకర్తలు వచ్చి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ కారుకు సంబంధించి వారే మొత్తం మీద దాంట్లో ఆ కారులో మద్యం బాటిలతో పాటు ఫైర్ అవుతుంది చూడండి, జెండా ఆపేయండి. మొత్తం మీద ఇక్కడ కారు కూడా కాలిపోయే పరిస్థితిలో ఉంది. కారు ఫైర్ అవుతుంటే పోలీసులకు మనం ఈ సమాచారం అందించాము, వారు దీన్ని ఆపివేస్తున్నారు. మొత్తం మీద చూస్తే పరిస్థితి ఇక్కడ పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈవీఎంలను భద్రపరుస్తున్నారు ఈ ప్రదేశంలోనే ఇక్కడ ఈ విధమైన గొడవలు చెలరేగడాన్ని మాత్రం శాంతి భద్రతల సమస్యగానే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎవరైనా అభ్యర్థులు ఈవీఎం దగ్గరికి వచ్చి చూసుకొని ఈవీఎంను అక్కడ స్టోర్ చేస్తున్న ప్రాంతానికి వచ్చి చూసుకొని వెళ్లాల్సింది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల ఏదైతే 2:30 గంటల సమయంలో నానితో పాటు అతని అనుచరులతో పాటు తనకు సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ ప్రభుత్వం కల్పించిన గన్మ్యాన్తో వస్తుండగా ఈ విధమైన దాడి జరిగిందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ దాడికి సంబంధించి సుమారు 150 మంది పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలంగా ఉన్న కూచువారిపల్లి అనే గ్రామంలో నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగాయి. ఏకంగా 8 మంది మహిళలు పురుషులు తేడా లేకుండా విచ్చలవిల్లిగా దాడులు చేశారు. ఆ గ్రామంలోకి ఈరోజు ఎస్పీతో పాటు గ్రామంలోకి వెళ్ళాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగింది. ముఖ్యంగా ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాకన గ్రామస్తులు అడ్డుకొని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలోనికి రానివ్వమని మహిళలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూచివారిపల్లికి సంబంధించిన సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ గొడవ జరిగింది. ఆ గ్రామంలో అతను ఒక్కడే వైసీపీ నాయకుడు, మిగతా వారంతా తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ గ్రామస్తులు గ్రామంలో జరుగుతున్న పోలింగ్ సందర్భంగా ఏజెంట్లను బయటకు పంపించి ఏకపక్షంగా పోలింగ్ నిర్వహించుకోవాలని అతను ప్రయత్నించడంతో తాము అడ్డుకున్నాము. ఈ నేపథ్యంలోనే ఈ గొడవ జరిగింది. తర్వాత మహిళలపై సాయంత్రం ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు అభ్యర్థి మోహిత్ రెడ్డితో పాటు అదేవిధంగా హర్షిత్ రెడ్డి ఆయన రెండో కుమారుడు వచ్చి దాడులకు పాల్పడ్డారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటల వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన కారును దగ్ధం చేశారని వీరు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే గ్రామంలోకి వెళ్ళాలని చెవిరెడ్డి ప్రయత్నించాడు. అయితే గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎస్పీతో పాటు వెళ్ళాలనుకున్నారు. ఎస్పీ చాలా మార్లు అక్కడ వెళ్ళడానికి ఇంకా ఏదైతే ఈవీఎంస్ని ఇక్కడ అన్ని జిల్లా నుంచి సమూలంగా యూనివర్సిటీ స్టాక్ పాయింట్ వద్దకు చేర్చడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన వెళ్ళడం ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈవీఎం సెంటర్స్ దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. మనం చూడవచ్చు ఏదైతే పోలీసు వాహనం పైన కూడా దాడి జరిగింది. అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి యొక్క వాహనాన్ని కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ప్రతి దాడులు ఉద్రిక్త పరిస్థితి మధ్య
యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద పరిస్థితి ఇలా ఎప్పుడు ఏం జరుగుతున్నా టెన్షన్ వాతావరణంలో నెలకొంది. ఓవైపు పోలీసులు వీరిని సంధాయించడానికి ప్రయత్నిస్తూనే అదనపు బలగాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఓవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని వారిని మాకు చూపించాలి, మా నాయకుడు పైన వచ్చారు ఇక్కడికి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక మగోడైతే వాడు ఇక్కడ వాళ్ళ అమ్మకి పుట్టిండేవాడైతే బయట రమ్మని ఎక్కడున్నాడు, అతను ఎక్కడున్నాడు చేయడానికి వచ్చినారు. బ్యాలెట్ బాక్స్ దొంగతనం చేయడానికి వచ్చినారు. ఓడిపోతున్నామని ఆ భయంతో ఇట్ల మాదిగా ప్రవర్తించి ఈ బాక్సులను బావిల్లో వేసేదానికి ప్రయత్నిస్తున్నారు. మోహిత్ రెడ్డి ఇదంతా చేస్తున్నది. దీంతో పాటు కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి నిన్న బూత్ కాడ అరాచకంగా ప్రవర్తించాడు. దీంట్లో అతనితో కూడా ఇన్వాల్వ్ ఉంది. రామచంద్రాపురం బాను నడవలూరు ఏం పేరు గణపతి రెడ్డి, పేరూరు కేశవులు, వీళ్ళందరూ రౌడీజం చేశారు మా నాయకుడి పైన. వాళ్ళు రావాలి. మీ నాయకుడు సృహ తప్పి పడిపోయినాడు, ఆసుపత్రికి తీసుకెళ్ళలేదా? కాదు, మీ నాయకుడికి సృహ తప్పి పడిపోయినాడు, ఆసుపత్రికి తరలించలేదు. అదే పోలీసు వాళ్ళంతా ఇంకా ఆపక్క చూస్తున్నారు సార్. అవకాశం కూడా ఇవ్వలేదు, తరలించే అవకాశం కూడా ఇవ్వలేదు. మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు. అవకాశం కూడా ఇవ్వలేదు మాకు. మొత్తం మీద బ్యాలెట్లు ఎత్తుకో అడగండి అన్న దగ్గర బ్యాలెట్లు ఎత్తుకోవడానికే చూస్తున్నారు అని చెప్పి ఇవన్నీ మమ్మల్ని అడ్డుకొని బ్యాలెట్లు ఎత్తుకోవడానికి 100% ట్రై చేస్తున్నారు వాళ్ళు. తిరుపతి ఓడిపోతామని భయము, చంద్రగిరి ఓడిపోతామని భయము, నగిరి ఓడిపోతామని భయము, కాళహస్తి మొత్తం మీద ఓటమి భయంతోనే ఈ విధంగా వైసీపీ శ్రేణులు తమ పైన దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పెద్ద సంఖ్యలో యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ విగ్రహం వద్దకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగానే ఇటు ఈవీఎంస్ స్టాక్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ దాడి జరిగింది. ఆ దాడి పక్కనే అటు 2 వాహనాలు, అతని సెక్యూరిటీతో పాటు అతని వాహనాల మీద కూడా దాడి జరిగింది. ముఖ్యంగా ఏదైతే నానిని అంతమొందించాలన్న లక్ష్యంతోనే పెద్ద ఎత్తున రాళ్లతోనూ కర్రలతోనూ సుత్తులతోనూ దాడి చేశారంటూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు, పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. అక్కడ చూస్తే మనకు కూడా అక్కడ సంఘటన స్థలాన్ని చూస్తే పెద్ద పెద్ద రాళ్ళు ఆ వాహనంలో ఉన్నాయి. అదేవిధంగా వెనక వైపు ఉన్న సెక్యూరిటీ కారును కూడా ధ్వంసం చేశారు. దీంతోపాటు ఏదైతే ఉందో అటువైపు అతనికి సంబంధించిన కారు, వ్యక్తులు దాడులకు పాల్పడడానికి ప్రయత్నించిన నడవలూరుకు సంబంధించిన వ్యక్తి యొక్క కారు కూడా అక్కడ ఉంది. దాంట్లో మద్యం బాటిలతో పాటు పెద్ద ఎత్తున వైసీపీ జెండాలు, అదేవిధంగా ఓటర్ లిస్టులకు సంబంధించిన జాబితాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అయితే వీరంతా దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడ లేరా? పోలీసులు అసలు ఏం చేస్తున్నారు? పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని అటు టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అసలు పోలీసుల వ్యవహార శైలి ఎలా? ఓ రకంగా చెప్పాలంటే పోలీసులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న వారిని బయటికి పంపించడానికి ప్రయత్నించడం లేదు. పూర్తిగా అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పోలీసుల మీదనే పోలీసులు వెంట వారు తిరుగుతున్నారు. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను వచ్చే లోపలే ఉన్నాడు. అతన్ని వెంటనే బయటికి పంపాలంటూ కూడా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇది యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ దగ్గర ఆందోళన కూర్చున్నారు. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడని చెప్తున్నారు. దీంతో పాటు అతని కుమారుడు కూడా ఇక్కడే ఉన్నారు. అతని ఆధ్వర్యంలోనే